జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. హోమియో వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చును అని 30 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియో వైద్య ప్రచారం చేసినందుకు గాను కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు గాను డైనమిక్ హోమియో స్టార్ అవార్డు పొందిన ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ ఎండి డాక్టర్ దండపు బసవానందం గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి డీటెయిల్ గా తెలుసుకుందాం. అలాగే మీకు కూడా ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. నమస్తే డాక్టర్ గారు. సో ప్రతి వారం హోమియో వైద్యం గురించి ఎలాంటి ట్రీట్మెంట్స్ చేస్తారు అనే దానికి సంబంధించి ప్రజల్లో విశేషమైన స్పందన వస్తుంది. చాలా కాల్స్ వస్తున్నాయి. సో ఏపీలో, తెలంగాణలో మీరు ఎప్పుడెప్పుడు అందుబాటులో ఉంటారు ఒకసారి తెలియజేయండి. ముఖ్యంగా ఏపీ ప్రజలు చాలా దూరం నుంచి హైదరాబాద్కి వచ్చేవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఏపీలో చాలా దూరం నుంచి 700-800 కిలోమీటర్లు వస్తారు హైదరాబాద్కు. గతం నుంచి ఈ పబ్లిక్ వాళ్ళు ఏంటంటే వచ్చి బాధపడుతుంటే ఈ ఏపీ విజిట్లు పెట్టడం జరిగింది. ఏపీలో ముఖ్యంగా ప్రధాన పట్టణాలైనటువంటి విజయవాడ, రాజమండ్రి, విశాఖ, తిరుపతిలో ఈ కార్యక్రమాలు మన బ్రాంచెస్ విజిట్ చేసినాం. అట్లే ముఖ్యంగా ఏపీ ప్రజలు అందరూ కూడా నోట్ చేసుకోండి. ముఖ్యంగా ఇవి మన పర్సనల్ నంబర్స్, ఇవి నోట్ చేసుకుంటే మీరు తర్వాత కూడా మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు. ఎందుకంటే ఇది హాఫ్ అన్ అవర్ ప్రోగ్రాంలో మీకు అన్నీ చెప్పలేము. ఏపీలో ఎక్కువగా ఈ ప్రజలు హైదరాబాద్కి వస్తున్నారని చెప్పి ఉద్దేశంతో ప్రజలకు అందుబాటులో ఉండాలి ఏపీ ప్రజలకు కూడా అనే ఉద్దేశంతో ఈ విజయవాడ బ్రాంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. విజయవాడలో ప్రతి నెలలో 4 గురువారాలు ఉంటాయి. నెలకన్నీ 4 గురువారాలు. ఈ 4 గురువారాలు కూడా ఏపీ కేటాయించడం జరిగింది. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ హోటల్ మనోరమ, ఈ నంబర్కి ఫోన్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. రెండో గురువారం రాజమండ్రి హోటల్ ఆనంద్ రీజెన్సీ జాంపేట. 3వ గురువారం విశాఖపట్నం దాబా గార్డెన్ హోటల్ చాంద్ర. 4వ గురువారం తిరుపతిలో హోటల్ మినర్వా గ్రాండ్. ఇట్లా ప్రతి నెల 4 గురువారాలు ఈ యొక్క బయట విజిట్లో ఉండడం జరుగుతుంది. మిగతా 6 రోజులు హైదరాబాద్లోనే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కంటిన్యూ ఓపీ ఉంటుంది. ఇక తెలంగాణ చుట్టూ ఉన్నటువంటి జిల్లాల ప్రజలందరూ కూడా, తెలంగాణ జిల్లాల ప్రజలందరికీ కేంద్రకం అంటే హైదరాబాదే అన్ని 100-150 కిలోమీటర్లో ఉంటుంది. కాబట్టి తెలంగాణ ప్రజలకు ఏ సమస్య ఉన్నా హైదరాబాద్ డైరెక్ట్గా చిక్కడపల్లికి రావచ్చు. ఒక ఫోన్ వేసుకొని ఉన్నారా లేదా తెలుసుకోవాలి, డైరెక్ట్ రావాలి. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు. ఈ విధంగా ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటూ, అదేవిధంగా గతంలో నేను తెలంగాణ బ్రాంచెస్ ఏవైతే ఓపెన్ చేసినో అక్కడ డాక్టర్ దండపు శ్రీవాణి మా అన్న కూతురు అక్కడ సిద్దిపేట, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డిలో, కుకుట్పల్లిలో కూడా విజిట్ చేస్తామే. ఆ బ్రాంచెస్ అన్ని తెలంగాణ బ్రాంచ్లో ఆమె చూస్తుంది. సంగారెడ్డి కానీ, మెదక్ కానీ, నర్సాపూర్ కానీ, కుకుట్పల్లిలో దగ్గరలో ఉన్న వాళ్ళు అక్కడ డాక్టర్ శ్రీవాణితో కూడా ఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణ ప్రజల్లో హోమియోపతి అంటే లేటు కాదు, ఫాస్ట్, ర్యాపిడ్ యాక్షన్ అని నిరూపించడమే మాకు ఏకైక లక్ష్యం. అందులో హోమియోపతి అంటే స్లో ట్రీట్మెంటు, అవి తీపి గుళికలు, మందులే లేవని అనే వాళ్లకు ఇది పవర్ఫుల్ అటమ్ బాంబ్స్ అని నిరూపించడానికి కోసమే ఈ లైవ్ ప్రోగ్రామ్ చూపిస్తున్నాం. ఓకే డాక్టర్, మీరు ఎంతో సక్సెస్ఫుల్గా ఎంతో మందికి ట్రీట్మెంట్ చేశారు. అలాంటి సక్సెస్ఫుల్ డాక్టర్గా ఉన్న మీరు ఇంకొక స్టెప్ ముందుకెళ్తున్నారు. ఎంపీ టికెట్ మీకు లభించిందని విన్నాం. బీఎస్పీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు సికింద్రాబాద్. కంగ్రాచులేషన్స్. సో రాజకీయ అనుభవం ఎప్పటి నుంచి ఉంది మీకు? ఎంపీ టికెట్ రావడం చాలా ఫస్ట్ నుంచి, నేను స్టూడెంట్ లైఫ్ నుంచి కూడా కాలేజీలో ఈ రాజకీయంగా ఉండడం జరిగింది. మెదక్ జిల్లా నర్సాపూర్లో ఉన్నప్పుడు అక్కడ జడ్పీటీసీగా 2006లో జడ్పీటీసీగా చేసిన. అదేవిధంగా 2014లో ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేసిన. గత లాస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ పోటీ చేయలేదు, ఎందుకంటే కొన్ని కారణాల వల్ల. ఇప్పుడు ఈ బహుజన సమాజ్ పార్టీ నుంచి ఎంపీ టికెట్ దొరకడం జరిగింది. మనకున్నటువంటి గుర్తింపు కానీ ఇదంతా చూసి బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు మన బాలయ్య గారు కానీ, ప్రభాకర్ గారు అండ్ మాయావతి గారు పిలిపించి ఈ టికెట్ ఇవ్వడం జరిగింది. సక్సెస్ఫుల్గా సికింద్రాబాద్ ఎంపీగా గెలవాలని చెప్పి ఆశీర్వదించడం జరిగింది. వాళ్ళు డెఫినెట్గా గెలుస్తామని చెప్పినాం. ప్రజలందరూ ఆశీర్వాదం ఉంటే, ఎందుకంటే ఇప్పుడు పొలిటికల్ నాయకులంతా ప్రజాధనాన్ని దోపిడీ చేసి ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. ఎంతో ఆశలు పెట్టుకొని
ప్రజలకు ఓటేసి గెలిపిస్తే వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు అంతా కూడా, ప్రజాధనాన్ని స్వార్థానికి ఉపయోగిస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్లో మనం రావాలి. ప్రజలకు చూస్తున్నప్పుడు రోజు చూస్తున్నటువంటి ఆ దోపిడీల గురించి స్టేట్మెంట్లు చూస్తుంటే బాధ అనిపిస్తున్నది. అలాంటి కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసినటువంటి రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పడానికే ఈ యొక్క రంగ ప్రవేశం, ఈ రాజకీయంగా దిగాలనుకున్నాం. దానికి తోడుగా మనకు బహుజన సమాజ్ పార్టీ మనకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఓకే డాక్టర్, కంటిన్యూ చేద్దాము. కాలర్ ఉన్నారు, రాము నల్గొండ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే సార్. నమస్తే రాము గారు, చెప్పండి. సార్ నేను చేస్తున్నాను, నాకు ఏం లేదు కానీ ఒళ్ళు బతుకమంటే అది మోషన్స్ ఫ్రీగా రావటం లేదు సార్. దానికి ఏం సార్ ప్రభావం? అంటే ఏమైనా బ్లీడింగ్ అవుతుందా, బ్లడ్ పడుతుందా? అలాంటిది ఏం లేదు సార్. అలాంటిది ఏం లేదు సార్. అంటే మోషన్ ఫ్రీ రావట్లేదు, రావట్లేదు సార్. అంటే 2-3 టైమ్స్ పోవాల్సి వస్తుందా? ఏంటి సార్? 2-3 టైమ్స్ అంటే ఫ్రీక్వెంట్గా పోవాల్సి వస్తుందా లేకపోతే ఎట్లా? అంటే ఫ్రీగా రావట్లేదు. హలో, ఫ్రీగా రావట్లేదు సార్. కొంచెం ఫ్రీగా రావట్లేదు అంటే కాన్స్టిపేషనా లేకపోతే పోయినాక సాటిస్ఫాక్షన్ లేకుండా మళ్ళీ పోవాలనిపిస్తుందా? అట్లా మళ్ళీ పోవాలని అనిపిస్తుంది కానీ రావట్లేదు. అది అయితే మీకు లోపల ఈ లార్జ్ ఇంటెస్టైన్స్ డిసెండింగ్ కోలాన్ ఏదైతే ఉన్నదో పెద్ద పేగుల ప్రాబ్లం. అది పెద్ద పేగుల్లో ఇన్ఫెక్షన్ ఉండి వాటిలో మీరు తీసుకునే ఫుడ్ పాయిజనింగ్ వల్ల, ఫుడ్ వల్లనే ఈ ఇంటెస్టైన్స్లో లార్జ్ ఇంటెస్టైన్ కూడా ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల వాపు వచ్చి నేరో అయిపోతుంది, లూమిన్. కాబట్టి ఈ ప్రాబ్లం ఉంది అంటే మీకు లోపల బాగా ఇంటెస్టైన్స్లో ఇన్ఫ్లమేషన్ ఉంది అనేది అర్థమవుతుంది. దానికి మంచి మెడిసిన్స్ హోమియోపతిలో ఉన్నాయి. అవి వాడినట్టే ఈజీ మోషన్ వస్తుంది, కంప్లీట్గా వాష్అవుట్ అయిపోతుంది. ఓకే డాక్టర్, ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం కదా, మీరు పొలిటికల్ జర్నీ కూడా మీరు అప్పటి నుంచి చేస్తూ వచ్చారు. బట్ ఇప్పుడు చూస్తే ఒక సక్సెస్ఫుల్ డాక్టర్గా ఇది కూడా ప్రజాసేవే, ఇటు రాజకీయాలు కూడా ప్రజాసేవే. కానీ డాక్టర్ వృత్తిలో అయితే మనకి విమర్శలు రావు, బట్ రాజకీయాల్లోకి వస్తే కొన్ని విమర్శలు వస్తాయి. సో వాటిని అసలు ఎలా చూస్తారు మీరు? విమర్శలు వస్తే మనం తప్పు చేస్తే విమర్శిస్తారు, తప్పు చేయకుండా ధర్మంగా పరిపాలిస్తే ఎవరు విమర్శించారు. అందులో ఇప్పుడు మెడికల్ వృత్తిలో కూడా, డాక్టర్ వృత్తిలో కూడా ప్రజలు ఎంతోమంది హ్యాపీ ఫీల్ అవుతున్నారు కదా మన ట్రీట్మెంట్తో. ఎవరు చేయనటువంటి కేసులు మనం సక్సెస్ చేస్తున్నాం. మరి మనం కరెక్ట్ చేసినప్పుడు ఎవరు విమర్శించరు, మనం తప్పు చేసినప్పుడు విమర్శిస్తారు. కాబట్టి ఆ విమర్శలు రాకుండా ప్రజలకు సరైన పరిపాలన అందించాలి అన్నదే మా లక్ష్యం. అది ఇప్పుడు చేసేటువంటి దోపిడీల వల్లనే బాధతోనే వస్తున్నాం రాజకీయంగా. ప్రజలకు న్యాయంగా ధర్మం అందించాలి. ఈ ప్రజా డబ్బును దుర్వినియోగం చేస్తూ ప్రజలకు అందకుండా ఇది ప్రజలకు అన్యాయం చేస్తున్న ఉద్దేశంతో, ప్రజలకు మేలుగా ఈ చేయాలన్నదే ఈ ఉద్దేశంతో ఈ పొలిటికల్గా గతం నుంచి కూడా చేస్తుంది. ఇప్పుడేం కొత్తగా కాదు, నాకు ఇంట్రెస్ట్ ఉన్నది పొలిటికల్గా పోవాలని. కానీ ఇక్కడ డాక్టర్ వృత్తి చేస్తూ కూడా పొలిటికల్గా మనం అప్పటి నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నాం. 2014 ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. ఈసారి సికింద్రాబాద్ ప్రజలందరూ కూడా ఆశీర్వాదిస్తే ఎంపీ అయితేను ఢిల్లీలో కూర్చొని ఈ హోమియోపతి వైద్యాన్ని పబ్లిక్లోకి తీసుకురావడమే కాకుండా అన్నీ మనకు కావలసినటువంటి సదుపాయాలన్నీ కూడా సికింద్రాబాద్కు అన్నీ కూడా డెవలప్మెంట్ చేయడానికి ఒక కోరిక. ఓకే డాక్టర్, కంటిన్యూ చేద్దాం. ఇంకొక కాలర్ ఉన్నారు, సుమన్ వరంగల్ నుంచి. నమస్తే అండి. హలో సుమన్ గారు, నమస్తే, మాట్లాడండి. ఓకే, ఇంకొక కాలర్ నర్సప్ప నాగోల్ నుంచి. నమస్తే అండి. హలో నర్సప్ప గారు, మాట్లాడండి డాక్టర్ గారితో. ఓకే, కాల్ కట్ అయింది. సో హోమియో వైద్యంకి సంబంధించి చాలా మందికి ఇందాక మీరు చెప్పారు చాలా అపోహలు ఉన్నాయి, చాలా లేట్ ప్రాసెస్ అది అని చెప్పేసి. చాలా మంది ఫస్ట్ ఏదైనా ప్రాబ్లం వస్తే, హెల్త్ ప్రాబ్లం వస్తే ఫస్ట్ అలోపతికి వెళ్ళిన తర్వాత హోమియోకి వస్తారు. వాళ్ళు చెప్పే రివ్యూస్ ఏంటి, ఏం చెప్తారు వాళ్ళు అసలు? ఇప్పుడు ముఖ్యంగా ప్రజలకు వైద్యం పట్ల అవగాహన లేకనే ఈ పద్ధతి చేస్తారు. అలోపతి ముందు ఒకటి కాదు, ఇప్పుడు హోమియోపతికి ముందు వస్తున్నారు. నేను చెప్పినప్పటి నుంచి ఏ సమస్య వచ్చినా ఫస్ట్ మా దగ్గరికి వస్తున్నారు. జనంలో చైతన్యం వచ్చింది. ఎందుకంటే ప్రజలకు తెలియకుండా హోమియోపతి అంటే ఏంది, అలోపతి అంటే ఏంది అనేది. ఒక అలోపతి డాక్టరే డాక్టర్ శామ్యూల్ హనుమాన్ గారు
అలోపతిలో ప్రొఫెసర్ అయి ఉండి, ఒక ఎండి డాక్టర్ అయి ఉండి 250 ఏళ్ళ కిందనే వైద్యం పట్ల ఆయనకు విరక్తి వచ్చి, ఆ ట్రీట్మెంట్ పట్ల విరక్తి వచ్చి, అది శాశ్వతమైన వైద్యం కాదు, ఈ వ్యాధులు పూర్తిగా నయం కావడం లేదు, ఇచ్చిన మందులు వాడినప్పుడే అది ఆ వ్యాధిని తొక్కి పెడుతుంది, మళ్ళీ విజృంభిస్తుంది, ఇది నిజమైన ట్రీట్మెంట్ కాదు అని ఆయన ఈ అలోపతి వైద్యాన్ని వదిలిపెట్టి కొన్ని బుక్స్ రీసెర్చ్ చేస్తుండగా కొన్ని సిద్ధాంతాల ఆధారంగా హోమియోపతి వైద్యాన్ని 1796లో ఈ హోమియోపతి వైద్యాన్ని కనిపెట్టడం జరిగింది. హోమియోపతి వైద్యము మరి అలోపతి వైద్యము ఫాస్ట్ అయితే, అలోపతి వైద్యమే ర్యాపిడ్ అయితే, ఆయన అలోపతి డాక్టర్ అయి ఉండి హోమియోపతి కనిపెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రజలు ఇది గుర్తుంచుకోవాలి. మాకు కూడా అదే క్వశ్చన్ వస్తున్నాయి మెడిసిన్ చేస్తున్నప్పుడు. ఒక అలోపతి ప్రొఫెసరే హోమియోపతి కనిపెట్టినంటే ఆయనకు పని లెక్క కాదు. ఒక ప్రొఫెసరు అన్నీ ఉండి హోమియోపతిని ఎందుకు కనిపెట్టాల్సి వచ్చింది అనే ఆలోచన వస్తుండే. ఆయన తగ్గట్టు ఆయన ఫిలాసఫీ చదివితే హోమియోపతి ఈజ్ ఎ ర్యాపిడ్ యాక్షన్ అన్నాడు ఆయన సిద్ధాంతంలో. ది హైయెస్ట్ ఐడియల్ ఆఫ్ క్యూర్ ఈజ్ ర్యాపిడ్, జెంటిల్ అండ్ పర్మనెంట్ రెస్టరేషన్ ఆఫ్ హెల్త్ అన్నాడు. మరి ఆ సిద్ధాంతం అది చెప్పినాక మరి ప్రజల్లో ఇప్పుడు హోమియోపతి లేట్ అని ఎందుకు వచ్చింది అంటే ఇదంతా తప్పుడు ప్రచారాలు. ఎక్కడో ఒక దగ్గర గుడ్డిగా మందులు వాడి తగ్గకపోవడము, లేకుంటే క్వాలిఫికేషన్ లేనటువంటి డాక్టర్ దగ్గర, ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర మందులు వాడి కొన్ని రోజులే వాడి తక్కువ లేదని హోమియోపతిని బదనాం చేయడము, కొంతమంది పడని వాళ్ళు కూడా గిట్టక కూడా హోమియోపతిని బదనాం చేయడము. ఇప్పుడు హనుమాన్ గారు హోమియోపతి కనిపెట్టేటప్పుడు ఆయనకు వ్యతిరేకంగా చాలామంది దుష్టశక్తులు ప్రయత్నం చేసినాయి. ఈ సిస్టమ్ కనిపెడితే ఫ్యూచర్లో ఈ అన్ని హాస్పిటల్స్ అన్ని కార్పొరేట్ ఫార్మక్యూటికల్ కంపెనీలు పడిపోతాయని దీన్ని పైకి రాకుండా దొక్కడానికి ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తారు. ఇప్పటికీ అదే ప్రయత్నం. అందుకే హోమియోపతిని ఎవరు కూడా ప్రచారం చేయరు, ప్రభుత్వాలు అందుబాటులోకి తీసుకురారు. ఎందుకంటే ఈ సిస్టమ్ ప్రజలు ఇప్పుడు నా దగ్గర చూడండి ఎంత పెద్ద క్యూ ఉంటుంది రోజు. ఒక్క పేషెంట్ నాకు విజిట్ కావాలంటే 3-4 అవర్స్ వెయిటింగ్ చేయాల్సి వస్తుంది. మరి అలోపతి కంటే కూడా ఓపీ నా దగ్గర ఎక్కువ ఉన్నట్టే కదా. మరి ప్రజల్లో చైతన్యం వచ్చేప్పటికే అంత 3-4 అవర్స్ వెయిటింగ్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటారంటే వాళ్ళకి ఎంత విశ్వాసం ఉంటే వస్తారు. ఇలాంటి ట్రీట్మెంట్ వాళ్ళ ప్రజలకు గతం నుంచి తెలియక ఈ సిస్టమ్ గురించి ఇటువైపు రాలేరు. అలోపతే ఫాస్ట్ అనుకున్నారు. ఎందుకంటే అన్న గొట్టం గోళీలు, ఇంత పెద్ద దొడ్డు గోళీలు మింగడము, ఇంజక్షన్లు, ఐవీ ఇంజక్షన్లు, మస్కులర్ ఇంజక్షన్స్ ఇచ్చి ఎంతో ట్రీట్మెంట్ చేస్తారు అనుకుంటారు. అందులో ఏమీ లేదు. ఇలా సింపుల్ చిన్న డోస్ వేస్తేనే పవర్ఫుల్గా పనిచేస్తుంది, అటం బాంబ్ లాగా. ఇది వాళ్ళకి పరిచయం చేసినప్పటి నుంచి అద్భుతం అంటున్నారు పబ్లిక్. గతంలో నేను చెప్పిన హోమియోపతి ర్యాపిడ్ అని ఇప్పుడు నా పేషెంట్లు చెప్తున్నారు హోమియోపతి ఎట్లా పనిచేస్తుందని ర్యాపిడ్ సార్ అంటున్నారు. మరి ఇచ్చినాక 24 అవర్స్లో మార్పు, 10 డేస్లో తాడో పేడో తెలుస్తుంది. ఎంత పెద్ద క్రానిక్ డిసీజ్ 3-4-6 మంత్స్లో కంప్లీట్ క్యూర్ అవుతుంది. ఇంతకంటే ర్యాపిడ్ యాక్షన్ ఏం కావాలి? అయితే ఇక్కడ ఏమవుతుందంటే ప్రజలకు హోమియోపతి సిద్ధాంతాలు తెలియక, హోమియోపతి అంటే ఏంది, ఎందుకు పుట్టింది, ఎవరు కనిపెట్టిరు, దీన్ని ఎట్లా ఉపయోగించాలి హోమియోపతి ప్రజలు గుర్తించే. ఒకటి, హోమియోపతి అనేది మంచి డాక్టర్ దగ్గర, క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర మీ సింటమ్స్ కూడా కరెక్ట్ చెప్పినప్పుడు, ఇప్పుడు అలోపతిలో ఇచ్చినట్టుగా కామన్ డ్రగ్స్ ఉండవు. అలోపతిలో ఎట్లుంటాయి, వ్యాధి మీద డ్రగ్స్ ఉంటాయి. పిట్స్ వచ్చిందంటే ఎప్టాన్, లీఫిల్, మలేరియా వచ్చింటే క్లోరోక్విన్ ఇంజక్షన్ ఇచ్చేసాయి, ఇన్ఫెక్షన్ ఏంటంటే పెన్సిలిన్ ఇచ్చాయి, ఇట్లా కామన్ ఇవి. కానీ హోమియోపతిలో అట్లా కామన్ ఉండవు. వ్యక్తి మీదకించి మందు మారుతుంది, కాన్స్టిట్యూషన్ మీదకి వెళ్ళి. సేమ్ ప్రాబ్లం ఉండి మీకొకరికి ఇంకొకరికి సేమ్ ప్రాబ్లం ఉందనుకో, మీకు ఒక డ్రగ్ ప్రిస్క్రైబ్ అవుతుంది, వీళ్ళకి ఒక డ్రగ్ ప్రిస్క్రైబ్ అవుతుంది. మరి దీన్ని గుర్తుపట్టాలంటే డాక్టరు పర్ఫెక్ట్గా కాన్స్టిట్యూషన్, మెంటల్ సిమ్టమ్స్, ఫిజికల్ సిమ్టమ్స్, టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అన్ని చదివి కరెక్ట్ ఉన్నప్పుడే డ్రగ్ కరెక్ట్ ఇవ్వగలుగుతాడు. ఆ డ్రగ్ మ్యాచ్ అయితేనే పాస్వర్డ్ సెట్ అయినట్టు. సిస్టమ్కు పాస్వర్డ్ సెట్ అయితే కరెక్ట్ కొడితే ఎట్లా ఓపెన్ అవుతుందో ఆ డ్రగ్ పడంగానే హోమియోపతిలో అప్పుడు రిజల్ట్ కనిపిస్తాయి. అద్భుతం, ఇంత మంచిగా తగ్గిందని చెప్తా అంటున్నారు పబ్లిక్. మరి ఇలాంటి పాస్వర్డ్ సెట్ చేసినట్టుగా కరెక్ట్ ఇండికేటెడ్ డ్రగ్ దొరకబట్టే డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మీకు సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతుంది. ఓకే డాక్టర్, కంటిన్యూ చేద్దాం. ఇంకొక కాలర్ ఉన్నారు, లక్ష్మీనారాయణ ఖమ్మం నుంచి. నమస్తే అండి లక్ష్మీనారాయణ గారు. నమస్తే. నమస్తే అండి. కొంచెం గట్టిగా మాట్లాడండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. నమస్తే అండి. నమస్తే. నమస్తే లక్ష్మీనారాయణ డాక్టర్ గారు. నమస్తే సార్, చెప్పండి.
ఈ కాలంలో ఎక్కడ ఏ హాస్పిటల్ పోయినా ఏం లేదంటారు, అన్ని బాగానే ఉన్నాయి అంటారు. కాళ్ళు వచ్చినట్టు ఉంటాయి, కాళ్ళు వచ్చినట్టు ఉంటాయి. మరి సపోర్ట్ లేకుండా నడవలేకపోతున్నా. ఒకసారి మీ దగ్గరికి రావాలని చూస్తున్నా. మళ్ళీ చెప్పు. ఇంకొంచెం గట్టిగా క్లియర్ గా చెప్పరా? కాళ్ళు వచ్చినట్టు ఉన్నాయండి. కాళ్ళు తొంట్లు బొక్కల డాక్టర్కి అన్ని చూపించా, బొక్కలు అన్ని బాగున్నాయి అంటారు. ఓకే, సపోర్ట్ లేకపోతే నడవలేకపోతున్నా. ఓకే ఓకే ఓకే. అది మరి మస్కులర్ డిస్ట్రోఫీ ఏజ్ ఎంత మీది? 55 సార్. 55. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ప్రాబ్లం ఇట్లా? 2015 నుంచి. ఓకే, సడన్గా వచ్చిందా, స్లోగా డెవలప్ అయిందా ఇట్లా? స్లోగా వచ్చింది, సడన్ గా రాలే. స్లోగా వచ్చింది. ఓకే, తగ్గిపోతుంది. మీరు రండి, అది మస్కులర్ డిస్ట్రోఫీ ఉండొచ్చు. మీరు వస్తే దాన్ని పరిశీలించి మందులు ఇస్తాం. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, రామచంద్రరావు జంగారెడ్డిగూడెం నుంచి. నమస్తే అండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అయ్యా, నాకు హెర్పీస్ ఉందండి. హెర్పీ అంటే అది దానికి పర్మనెంట్ క్యూర్ లేదంటారు. అది ఎంత మట్టు కరెక్ట్ అండి అయ్యా? కొంతమంది అన్నారు హోమియోలో ఇది పర్మనెంట్ క్యూర్ ఉందా? అవును అవును. హెర్పీస్ అనేది హెర్పీస్ సింప్లెక్స్ వైరస్. ఇది ఒక వైరస్ ఇన్ఫెక్షన్, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. దీనికి హోమియోపతిలోనే పర్మనెంట్ క్యూర్ ఉన్నది. ఎందుకంటే వైరస్ అంటేనే మైక్రో లెవెల్ ఉంటుంది. ఆ మైక్రో వైరస్ను కిల్ చేయాలంటే హోమియోపతి మైక్రో మందు కావాలి. ఇప్పుడు నా దగ్గరికి చాలామంది హెర్పీస్ సమస్యతోని యూత్ ఎక్కువ వస్తున్నారు. నేను సక్సెస్ కేసులన్నీ కూడా వాళ్ళది అనుభవం చెప్పమంటే చెప్తున్నారు. ఎందుకంటే ఇది సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ కదా, మళ్ళీ డాక్టర్ అందరికి చూపిస్తాడేమో అనే ప్రాబ్లంతో చెప్తలేరు. కానీ హెర్పీస్కు చాలా కేసులు సక్సెస్ చేసిన ఒక పెద్ద ఆయన చెప్పిండు. ఆయన అనుభవము ఒక యూట్యూబ్లో నా యూట్యూబ్ ఛానల్లో చూడండి, డాక్టర్.బస్వానందం అని. పెద్ద ఆయన నాలాగా బాధ ఎవరు పడవద్దు సార్, మీరు తీసుకోండి, ప్రజలకు తెలవాలి ఇందులో హోమియోపతిలో శాశ్వత ట్రీట్మెంట్ ఉందని అనేది ఆయన ఇవ్వడం జరిగింది. ఈ హెర్పీస్ అనే వైరస్కు హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉంది. హెర్పీస్లో 2 రకాలు ఉంటుంది, హెర్పీస్ సింప్లెక్స్, హెర్పీస్ జూస్టర్ అని. హెర్పీస్ సింప్లెక్స్ అండ్ జూస్టర్ ఏదొచ్చినా పర్మనెంట్ క్యూర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చాలా మందికి అసలు నయం కాని రోగాలంటే మీరు చాలా చెప్పారు కదా. ఇప్పుడు క్యాన్సర్ ఉంది, సోరియాసిస్ ఉంది, అలాగే దీర్ఘకాలిక వ్యాధులు, డయాబెటీస్ ఉంది. వీటన్నిటికీ శాశ్వత పరిష్కారం హోమియోలో మీరు చూపిస్తున్నారు కదా. వాళ్ళు అసలు ఎలా రియాక్ట్ అవుతున్నారు? ఈ దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించి ఆల్రెడీ అలోపతిలో ట్రీట్మెంట్ తీసుకుంటే హోమియో పనిచేస్తుందా? 2 ఒకేసారి తీసుకోవచ్చా? ఇవాళ ఒక పేషెంట్ వచ్చిండు, డయాబెటీస్కు రోజుకు పొద్దున 4 గోళీలు, సాయంత్రం 4 గోళీలు మింగుతుండే డయాబెటీస్ కంట్రోల్ చేయడానికి, ఇన్సులిన్. మళ్ళీ అసలు పేషెంట్కు నా దగ్గరికి వచ్చి ఇప్పటికి 2 నెలలు అయిపోయింది. ఇవాళ 3వ విజిట్. నేను వచ్చినప్పటి నుంచి చెప్పేసిన అలోపతి మందులు ఆపేసేయని, ఇన్సులిన్ కూడా ఆపేసి ఈ మెడిసిన్స్ వాడు. అమ్మో ఏమైనా అవుతుందేమో సార్ అండి. ఏమి కాదు, ఏమైనా అయితే నాకు వచ్చి చెప్పు. సరే అని చెప్పి నమ్మకంతో వాడండి. 2 నెలలు అయిపోయింది, రిపోర్ట్ తీసుకొని వచ్చిండు. ఇప్పుడు అంతే నార్మల్ కండిషన్లో ఉంది. ఓకే, మరి ఇప్పుడు చూడాలి, ఉత్తగనన్న భయానికి మింగుతున్నారు టాబ్లెట్స్. అబ్బో నాకు షుగర్ వచ్చింది మింగడం. అయితే మీరు అన్నట్టుగా క్యాన్సర్ కానీ ఈ డయాబెటీస్ అనేది డిజార్డర్, ఇది ఒక డిసీజ్ కాదు, డిజార్డర్. ఈ డిజార్డర్ను మనిషి యొక్క మెటబాలిక్ డిజార్డర్ వల్ల ఈ యొక్క ప్యాంక్రియాస్ గ్రంథి అనేది చెడిపోయి ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గడం వల్ల, బాడీలో ఇన్సులిన్ లేకపోవడం వల్ల మధుమేహం, ఈ డయాబెటీస్ అనేది వస్తుంది. ఇది మనం తీసుకునే 6 లోపాల వల్లనే వస్తుంది. మధుమేహం అనే వ్యాధి తీసుకునే అడల్టరేషన్ ఫుడ్ కావచ్చు, ప్రిజర్వేటివ్ ఐటమ్స్ కావచ్చు, అన్హైజీనిక్ ఫుడ్ కావచ్చు, ఏదైనా సరే ఫుడ్ వల్లనే, తీసుకునే ఫుడ్ వల్ల లోపం వల్లనే ఇంటర్నల్గా ఉండే ఆర్గాన్స్ అన్నీ కూడా చెడిపోతున్నాయి. వాటి వల్ల ఈ డయాబెటీస్ వస్తుంది. గతంలో థైరాయిడ్ లేకుండే, ఈ మధ్య కాలంలో థైరాయిడ్ అని వచ్చింది. మేము చిన్నగా ఉన్నప్పుడు థైరాయిడ్ అనే మాటనే లే. థైరాయిడ్ అనేది ఒక ఎండోక్రైన్, ఇక్కడ ఉంటుంది థైరాయిడ్. అది కూడా దానికి తీసుకునే ఫుడ్ పాయిజన్ వల్ల, ఈ గ్లాండ్ ఇన్ఫ్లమేషన్ వల్ల ఓవర్ డోస్ సేక్రేషన్ అవుతుంది, దాన్ని థైరాయిడ్ అంటాం. ఈ గ్రంథులన్నీ కూడా ఈ ఇంటర్నల్గా ఉండేటువంటి ఎండోక్రైన్స్ అంటే ఏంటి, ఇంటర్నల్గా లోపల కనిపించకుండా ఉండి మన బాడీని నడిపించేటి అన్నిటినీ ఎండోక్రైన్స్ అంటారు. హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి అవి.
అయితే మనం తీసుకునే ఫుడ్ మంచిగా ఉన్నప్పుడు, హెల్దీ ఫుడ్ ఉన్నప్పుడు, అన్హైజీనిక్ ఫుడ్ లేకుండా మంచి హెల్దీ ఫుడ్ ఉన్నప్పుడు మన ఆరోగ్యము, మన ఆర్గాన్స్ అన్నీ పనిచేస్తాయి. ఏదంటే అది ఫ్రిడ్జ్లో పెట్టుకొని వారం 15 రోజుల దాకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినడము, ఎప్పుడో చేసి పెట్టిన ఫుడ్ ప్యాకెట్ తెచ్చుకొని తినడము, వీటి వల్ల ఏమైతే టాక్సిక్ ఎఫెక్ట్ కదా, విషపూరితం వల్ల మన గ్లాండ్స్, ఇంటెస్టైన్స్ అన్నీ చెడిపోతాయి. వాటి వల్లనే వ్యాధులు వస్తున్నాయి. కాబట్టి తినే ఫుడ్, నీళ్ళు పరిశుభ్రంగా ఉంటే మనకు ఎలాంటి సమస్యలు రావు. ఇప్పుడు ఈ క్యాన్సర్ కానీ, డయాబెటీస్ కానీ ఇవన్నీ కూడా ఇంటర్నల్గా బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ తగ్గడం వల్లనే వస్తాయి. అయితే ఏ సిస్టంలో కూడా లేదు ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ చేసేది. బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది ప్రొటెక్షన్, మనకు రక్షక దళాన్ని పెంచేది హోమియోపతి వైద్యంలోనే ఉంది. మేము చూసేదంతా కూడా కాన్స్టిట్యూషన్ మీద ట్రీట్మెంట్ చేస్తాం. బాడీ వైటల్ ఫోర్స్, అదే వైటల్ ఫోర్స్ అంటారు దాన్ని. ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఏంటి? వైటల్ ఫోర్స్. మన శరీరం అనేది ఒక ఫిజికల్ బాడీ, దీన్ని నడిపించే శక్తి వైటల్ ఫోర్స్. ఈ వైటల్ ఫోర్స్ ఎప్పుడు సిక్ అవుతుందో అప్పుడు మనకు వ్యాధులు వస్తాయి అని డాక్టర్ హనుమాన్ గారు సిద్ధాంతంలో చెప్పిండు. మేము ట్రీట్మెంట్ చేసేది నీ లోపల ఉన్న వోల్టేజ్ కానీ, నీ యొక్క వైటల్ ఫోర్స్ను ఇంక్రీజ్ చేయడం. ఆటోమేటిక్గా మన బాడీలో ఉన్నటువంటి సమస్య అంతా కూడా కూరైపోతుంది. ఆ వైటల్ ఫోర్స్కు సరైన మందును సెలెక్ట్ చేయాలి. మానవులందరం చూస్తే అందరం ఒక తీరు, అన్ని కాళ్ళు, చేతులు, మొక్కలు అన్నీ కరెక్టే ఉంటాయి. కానీ మనిషికి తేడా ఉంటుంది. మనుషులు అందరూ ఒకటే కాదు, మనిషి యొక్క కాన్స్టిట్యూషన్స్ అలాగలాగా ఉంటాయి. వాటిని బట్టి మనం డ్రగ్ సెలెక్షన్ చేస్తేనే మందు పనిచేస్తుంది. ఒకవేళ రాంగ్ మందు ఇస్తే కథం పనిచేయదు. ఉదాహరణకు మనకి ఇప్పుడు సెల్ ఫోన్స్ ఉన్నాయి. సెల్ ఫోన్ కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి కదా, ప్రతి ఒక్కరి దగ్గర సెల్లే. ఇంట్లో ఒక 10 సెల్లు వెళ్తాయి 10 మంది ఉంటే. మరి ఆ సెల్ నెంబర్కు ఎవరి సెల్లు వాళ్ళకి నెంబరే ఉంటుంది, కానీ అందరి కామన్ నెంబర్స్ ఉండేవి కదా. ఒక్క నంబర్ మిస్టేక్ కొట్టినా, ఒక తప్పు కొట్టినా ఆ కాలు వాళ్ళకి పోనిపోదు, ఇంకోటికి పోతుంది, లేకుంటే కలవకపోవచ్చు. నువ్వు కరెక్ట్గా చూసి కరెక్ట్ ఆ డయల్ చేస్తేనే అది కరెక్ట్ కలుస్తుంది. అదేవిధంగా హోమియోపతిలో కూడా ఈ యొక్క కాన్సన్ట్రేషన్ డాక్టర్ అనేది మంచిగా మానసిక, శారీరక లక్షణాలను మంచిగా తీసుకొని వాడి యొక్క కాన్స్టిట్యూషన్ పరంగా డ్రగ్ ప్రిస్క్రైబ్ చేస్తే ఆ మందు వాళ్ళ వ్యాధికి వాళ్ళ కాన్స్టిట్యూషన్ మ్యాచ్ అయితే అద్భుతంగా పనిచేస్తుంది మందు. అరే ఇంత అద్భుతంగా సార్ అంటున్నాను అందరూ. అట్లాంటి శక్తి హోమియోపతిలో ఉంది. ఒకవేళ రాంగ్ ప్రిస్క్రిప్షన్ అయితే అది మందులాగా పనిచేయదు, తీపి గుళికలు తిన్నట్టే ఉంటుంది. ఓకే, ఇంకో కాలర్ ఉన్నారు సార్, తీసుకుందాం. నాగరాజు శ్రీకాళహస్తి నుంచి. నమస్తే నాగరాజు గారు. నమస్తే, మాట్లాడండి. నాగరాజు గారు చెప్పండి. హలో నాగరాజు చెప్పండి. సార్, నాకు సెల్యులైట్స్ అని ఎడంకాల వైపు వచ్చింది సార్. ఎడంకాల వైపు సెల్యులైట్స్ అని వచ్చింది సార్. ఓకే. ఇంతకు ముందు 2020లో పరాలసిస్ కూడా వచ్చింది. అందుకని ఇది చాలా మీకు కాళహస్తి అంటున్నావు కదా, రక్తం ఆగల గట్ల కట్టడం వల్ల. ఓకే ఓకే, ట్రీట్మెంట్ మీరు ఏమైనా చెప్పగలుగుతారా సార్? తగ్గుతుంది. మీరు శ్రీకాళహస్తి కదా, మీకు తిరుపతి దగ్గర అవుతుంది కదా. తిరుపతికి నేను 4వ గురువారం వస్తున్నా. ఈ నెల 22, 23 వస్తుంది చూడండి. ఓకే, నెక్స్ట్ తిరుపతి చూడండి. ఓకే, నర్సప్ప నాగోల్ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. హలో సార్. నర్సప్ప గారు నమస్తే, చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఇది డయాబెటిక్ గురించి ఫోన్ చేశాను సార్ నేను ఇప్పుడు. డయాబెటీస్, ఓకే. వయసు ఎంత మీది? నా ఏజ్ సార్ 35 సార్. 35 ఇయర్స్, చిన్న ఏజే కదా. ఇప్పటి నుంచి డయాబెటీస్ గోళీలు, ఇన్సులిన్లు తీసుకోవాలి, జీవితాంతం మంగాలంటే ఎంత బాధ చెప్పు. దానికి మంచి ట్రీట్మెంట్ హోమియోపతిలో. ఇవాళ పేషెంట్ వచ్చిండు, రిపోర్ట్ తీసుకొని వచ్చిండు, నిల్ రిపోర్ట్. డయాబెటీస్ షుగర్ నార్మల్ రేంజ్లో ఉంది. అంతకుముందు 300 దాటిపోతుండే. పొద్దున 4 రకాల ట్యాబ్లెట్స్, సాయంత్రం 4 ట్యాబ్లెట్స్ ఇన్సులిన్ తీసుకుంటుండే. ఇవన్నీ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే డయాబెటీస్ యొక్క లక్షణాలు బయటకు రావు, తొక్కి పెడుతుంది అన్నింటినీ. తొక్కి పెట్టినప్పుడు హోమియోపతి డాక్టర్ కరెక్ట్ మందు ఇవ్వడానికి రాదు. ఆ వ్యాధి యొక్క లక్షణాలు బయటకు రావాలి అంటే అది ఏ ట్యాబ్లెట్ మింగకపోతే అలోపతి మందులు అన్నీ ఆపేస్తే ఏమవుతుంది, అప్పుడు వాటి యొక్క లక్షణాలు బయటకు వస్తాయి. ఆ లక్షణాలను ఆధారం తీసుకొని మనం మందు వస్తుంది. నువ్వు అలోపతి మందులు వాడితే ఇక్కడ హోమియోపతి వాడితే అంటే ఏ మందు పని చేసి నీకు తెలియదు, నాకు తెలియదు. నెక్స్ట్ నేను ఎట్లా ఇస్తే చెప్పండి.
కాబట్టి అల్లోపతి కంటే చాలా ర్యాపిడ్ యాక్షన్ హోమియోపతి. అల్లోపతి తర్వాత హోమియోపతి పుట్టింది. ఇది మోడర్న్ సైన్స్. మోడర్న్ అంటే సింగిల్ డోస్ వేస్తే డోస్ బాడీలో మొత్తం కరెంట్ పాస్ అయ్యి బాడీలో ఉన్న వ్యాధి అంతా నివారణ అవుతుందంటే ఎంత ఫాస్ట్ చెప్పండి. కాబట్టి ఇందులో డాక్టర్ కరెక్ట్ ఉండాలి. ఎక్కడో గుడ్డిగా వాడి నేను ఆ హోమియోపతి వాడినా 3 ఏళ్ళు వాడినా 4 ఏళ్ళు వాడినా తక్కువ వాళ్ళే సార్ అంటున్నారు కొంతమంది. అది తప్పని గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైనా ఏ డాక్టర్ దగ్గరైనా 2 నెలలు 3 నెలల్లో నీ వ్యాధిలో మార్పు కనిపించకపోతే కథం డాక్టర్ మార్చుకో, తప్పేముంది. ఇంకో డాక్టర్ పట్టుకో, మంచి పేరున్న డాక్టర్ పట్టుకో. కానీ ఉత్త గుడ్డిగా హోమియోపతి ఆయన డాక్టరే నేను హోమియోపతి తింటూనే ఉన్నా అనుకుంటా అది తినుకుంటా పోతే తీర్పులు కలిగినట్టే ఉంటుంది. ఓకే. కాబట్టి మంచి డాక్టర్ దగ్గర కరెక్ట్ ఇండికేటెడ్ డ్రగ్ అయితే 24 అవర్స్లో మ్యాక్సిమం 10 డేస్లో మార్పు కనిపించాలి. అది అట్లనే కంటిన్యూ చేస్తే ఒక 3 నెలలు 6 నెలల్లో ప్రాబ్లం కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు డయాబెటీస్ దాన్ని ఉండే స్టేజ్ బట్టి ఉంటుంది. 3 నెలలు తగ్గిన ఉన్నారు, 6 నెలలు తగ్గిన కానీ పర్మనెంట్. ఇక మళ్ళీ నువ్వు అలోపతి టాబ్లెట్స్ మింగే అవసరం లేదు, హోమియోపతి గోళీలు తినే అవసరం లేదు. మీ బాడీలో ఉండే ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది. ఓకే డాక్టర్, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆ భాగ్యాన్ని అందరికీ ఇస్తున్నారు మీరు. ఆల్మోస్ట్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు. అట్ ద సేమ్ టైం మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళబోతున్నారు. పొలిటికల్గా కూడా సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఇవాల్టి జీవన రేఖ కార్యక్రమం. నమస్తే.